గురించి 3 మాటలు మాత్రం ఈ రాత్రికాల సమయంలో మనం చూసుకొని, మనం ముందుకి వెళదాం. ఈ మనం చూసినప్పుడు అతడు 4 సువార్తల్లో ఇంకో విధంగా చెప్పాలంటే, నలుగురు వ్యక్తులు రాసినప్పుడు మత్తయి, మార్కు, లూకా, యోహాను. వినపడుతుందా బ్రదర్? ఎవరు అన్మ్యూట్ చేసుకోలేదు. కాబట్టి మనం చూసినట్లయితే ఈ 4 సువార్తల్లో ఒక్క లూకా మాత్రమే అన్య జనాంగానికి సంబంధించి సువార్తలు రాసినటువంటి వాడు. మిగతా ముగ్గురు యూదులే. మత్తయి కానివ్వండి, మార్కు కానివ్వండి, యోహాను కానివ్వండి. కానీ అన్యుడైనటువంటి వ్యక్తి వ్రాసింది ఆ వ్యక్తి ఎవరంటే ఈ లూకా మాత్రమే. ఒకటి. రెండవది, మత్తయి, యోహాను వారు ప్రత్యక్షంగా యేసు ప్రభువుని చూశారు. మార్కు కూడా చూసుకుంటాడు. కానీ ప్రత్యక్షంగా చూడకుండా సువార్తను రాసినటువంటి వాడు లూకా మాత్రమే. ఇతను మనంగా చూసినట్లయితే విన్నదానికంటే కూడా అనగా ఎక్కువగా ఆయన సందర్భానుసారంగా వ్రాసింది, ఎక్కువగా తెలుసుకుని వ్రాసినటువంటి ఒకే ఒక్క వ్యక్తి. ఇంకో విధంగా చెప్పాలంటే ఖచ్చితంగా ఆ సంవత్సరాలు వ్రాయి ఇచ్చింది ఒక లూకా మాత్రమే. అనగా ఫలానా తేదీలో, ఫలానా సంవత్సరంలో, ఫలానా ప్రధాన యాజకుడు ఉన్నాడు, అధిపతి ఉన్నాడు అని ఖచ్చితంగా రాసింది ఒక్క లూకా మాత్రమే అని మనం చూస్తున్నాం. వాటిని తర్వాత మనం చూద్దాం. ఈ 3 విషయాలు లూకా గురించి చెప్పాలంటే, ప్రియుడైన వైద్యుడు మొదటిగా. రెండవది, ఇతడు సువార్తికుడు. మూడవది, ఇతడు చరిత్రకారుడు. అనగా beloved physician, evangelist and historian. ఈ 3 మాటలు లూకా గురించి వ్రాయవచ్చు. ప్రత్యక్షంగా యేసు ప్రభువుని చూడకపోయినా హరించి, నిదానించి, కనుగొని వ్రాయబడినటువంటి వ్యక్తి లూకా భక్తుడు అని మనం చూస్తున్నాం. కనుక ఈ సువార్తికుల్లో అన్యుడైనటువంటి వాడు ఒక్కడే, అన్ని జనాంగానికి సంబంధించిన వాడు సువార్తికుడుగా ఉన్నవాడు ఇతనే, వైద్యుడైన వాడు ఇతనే, చరిత్రకారుడు కూడా ఇతనే. అంటే మత్తయి చరిత్రకారుడు కదా కాదా అనంటే మత్తయి చరిత్రకారుడే. కానీ విస్తృతంగా చరిత్ర రాసినటువంటి వాడు గణాంకాలతో అనగా సంవత్సరాలతో కూడా వ్రాసినటువంటి వాడు ఈ లూకా భక్తుడు అని మనం చూస్తున్నాం. మొదటగా మనం చూసినట్లయితే ఇతను ప్రియుడైనటువంటి వైద్యుడు అని మనం చూస్తున్నాం. మీరు లూకా సువార్త అంతా చదవండి. అతడు తను ఎక్కడ తన పేరు ప్రస్తావించలేదు. యోహాను భక్తుడు కూడా తన గురించి రాసుకోలేదు. కానీ అతడు యేసు ప్రభు రొమ్మును ఆనుకున్నటువంటి శిష్యుడుగా రాసుకున్నాడు. అలాగా లూకా భక్తుడు కూడా అతను తన గురించి తాను రాసుకోలేదు. వేరే వాళ్ళు అతని గురించి 3 పర్యాయాలు రాశారు. ఎవరంటే అది కూడా అపోస్తులైన పౌలే పేరు పెట్టి రాసినటువంటి వ్యక్తి ఒక్క లూకా అని మనం చూస్తున్నాం. గమనించండి, ఇతడు ప్రియుడైనటువంటి వైద్యుడు. ఎందుకు ప్రియమైన వాడంటే కొన్ని సంవత్సరాలు అతడు ఈ వైద్య వృత్తి చేశాడు. కానీ
ఆ వృత్తిలో కొనసాగుతూ ఉండగా దేవుణ్ణి యేసు ప్రభువును అంగీకరించిన తర్వాత అతడు తన మిగతా కాలమంతా కూడా దేవుని పిల్లలకు సేవ చేయడంలోనే అతడు మునిగిపోయిన వాడుగా కనబడతా ఉన్నాడు. ఈ విధంగా చెప్పాలంటే పౌలుకి సేవ చేయడంలోనే సరిపోయింది తన శేష జీవితం అంతా. అందుకనే ఎంతగా పౌలుని ప్రేమించాడో మనకు తెలియదు, కానీ పౌలు లోకాల గురించి రాస్తూ కొలస్సీ పత్రిక నాతో కూడా చదవండి, 4వ అధ్యాయం 4వ వచనంలో అతడు ఈ విధంగా రాస్తూ ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 14వ వచనంలో ఏమనుందంటే చూడండి, మనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడ్డది. 4వ అధ్యాయంలో మధ్య నుంచి నేను చదువుతున్నా. లోకాను ప్రియుడైన వైద్యుడును దేమాయు మీకు వందనములు చెప్పుచున్నారు అని పౌలు కొలస్సీ సంఘస్థులకి లోకాల గురించి రాస్తూ ఉన్నాడు. కనుక ఈ మాట మనం చూసినప్పుడు ప్రియుడు అనే మాట మనం కానీ చూసినట్లయితే సువార్తికుడుగా ఆ మాట ప్రియమైన సువార్తికుడుగా వ్రాయబడలేదు, ప్రియమైన చేతికాటుగా రాయబడలేదు. కానీ ఇదిగో మనం చూసినట్లయితే ప్రియుడైన వైద్యుడుగా ఈయన గురించి వ్రాయబడ్డాది. ఈ పౌలు మనకి ఎక్కడ పరిచయం అవుతాడంటే పౌలుతో కూడా ఈ యొక్క లోక ఎక్కడ మనకు పరిచయం అవుతాడంటే, ఇదిగో మనకు తెలుసు అపోస్తుల కార్యములు కూడా పౌలే రాశాడు. ప్రియులారా, ఈ అపోస్తుల కార్యములు రాసేటప్పుడు 16వ అధ్యాయం నుంచి పౌలుతో కూడా లోకా కనబడతాడు. అంటే సుమారు క్రీస్తు శకము 54వ సంవత్సరములో ప్రారంభించినటువంటి పౌలుతో కూడా ఉన్నటువంటి లోక సుమారు 66 వరకు క్రీస్తు శకం అనగా సుమారు 12 సంవత్సరాలు పౌలు ఎన్ని శ్రమలు పొందాడు, ఎన్ని కష్టాలను అనుభవించాడు, ఏ పట్టణాలు వెళ్ళాడు. చివరికి పౌలు రోమాలో చిరఛేదనం చేయబడేటప్పుడు కూడా చివరి దినాల్లో ఈ పౌలుతో కూడా ఒక్క వైద్యుడైనటువంటి లోక మాత్రమే ఉన్నట్లుగా చరిత్ర మనకు కనబడతా ఉంది, చెప్తా ఉంది. అందుకనే మనం చూసినట్లయితే తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో చివరి వచనంలో ఆసియాలో ఉన్న వారందరూ కూడా నన్ను విడిచిపోయారు, అయితే లోక మాత్రమే నాతో కూడా ఉన్నాడని గర్వంగా చెప్పినటువంటి పౌలు లోకాల గురించి ఈ విధంగా చెప్తూ ఉన్నారు. అందరూ విడిచిపోయారు, అందరూ వేరైపోయారు. తిమోతి, నీ రాక కొరకు ఎదురు చూస్తూ ఉన్నాను, నాకేం సంభవిస్తాదో నాకు తెలియదు, ఇదిగో రోమిలు నాకేం చేస్తారో తెలియదు. అయితే అందరూ విడిచిపోయారు, కానీ లోక మాత్రమే నాతో ఉన్నాడు అని తిమోతికి రాస్తూ 4వ అధ్యాయం 11వ వచనంలో మనం చూస్తా ఉన్నాం. ఇంకో విధంగా చెప్పాలంటే 6వ అధ్యాయం 16వ అధ్యాయం నుంచి అపోస్తుల కార్యాలు 28వ అధ్యాయం వరకు మనం చూసినట్లయితే ఆ యొక్క 12 లేకపోతే 13 అధ్యాయాల్లో మనగా 22 అధ్యాయాల్లో మనం కానీ చూసినట్లయితే అనేక సందర్భాల్లో మేము అని పౌలుతో కూడా లోక రాస్తూ ఉన్నాడు. రాసేటప్పుడు మనం కానీ చూసినట్లయితే ఈ సందర్భాలన్నిటిని గురించి కూడా లోక రాసేటప్పుడు అతడు పౌలుతో కూడా సిసిలియాలో ఉన్నాడు, యెరూషలేములో ఉన్నాడు, మధ్య జల సముద్రంలో ఓడ పగిలిపోయేటప్పుడు ఉన్నాడు, చివరగా ఇదిగో చెరసాలలోకి వెళ్ళినప్పుడు కూడా పౌలుతో కూడా ఉన్నటువంటి వ్యక్తి ఈ యొక్క లోక మాత్రమే అని మనం చూస్తాం. అందుకని మనం చూసినట్లయితే ఆ యొక్క లోకాల గురించి రాసేటప్పుడు పౌలు ఎంత ప్రియమైన వాడుగా ఉన్నాడో అతని వ్రాతల్లో మనం చూస్తాం. లోకాసు వార్తలో రాసేటప్పుడు కూడా తన పేరు ఎక్కడా రాసుకోలేదు. ప్రియులారా, మేము ఉన్నాం, మేము ఓడ ఎక్కాం,
మేము బయలుదేరాం, మేము దిగాం, మేము ఇక్కడ దెబ్బలు తిన్నాం, మేము ఇక్కడ ఇలాగా రాస్తూ వచ్చాడు. కానీ ఎంత మాదిరికరమైనటువంటి వ్యక్తిగా లోక మనకు కనబడతా ఉన్నాడు. కనుక మొదటిగా మనం చూసినప్పుడు అతడు తన వృత్తి కన్నా కూడా సేవాభారం కలిగినటువంటి వ్యక్తిగా ఈ యొక్క లోకాన్ని గురించి మనం చూస్తా ఉన్నాం. రెండోదిగా మనం చూసినప్పుడు అతను ఒక సువార్తికుడిగా మనం చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఈ మాటలు చూడండి, ఫిలోమోనుకు రాసినటువంటి పత్రికలో ఒకే అధ్యాయం ఉంది. ఆ అధ్యాయంలో మనం 24వ వచనంలో చూసినట్లయితే ఒక మాట ఆయన గురించి రాయబడ్డది. చూడండి, ఫిలోమోను పత్రిక 24వ వచనంలో మనం కానీ చూసినట్లయితే 23, 24 కలిసి ఉన్నాయి. క్రీస్తు యేసునందు నా తోటి ఖైదునైన ఎపఫ్రా, నా జత పని వారైన మార్కు, అరిస్తార్కు, హేమ లోకా వందనాలు చెబుతున్నారు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు చూడండి, సువార్తికుడిగా ఉన్నటువంటి ఈ లోక మనం ఇప్పుడు వైద్యుడిగా ఉన్నటువంటి లోక ఇప్పుడు సువార్త పని చేయడానికి గొప్ప సువార్తికుడైనటువంటి పౌలుతో కలిసి జత పని ఎవరుగా ఉంటా ఉన్నారు. పౌలుతో అనేక మంది జత పని వారు ఉన్నారు. వారిలో వైద్యులైనటువంటి ఒక లోక సువార్తికుడుగా, జత పనివాడుగా, సహకారుడిగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎంత శ్రేష్టమైనటువంటి మనం విషయాలు లోకాన్ని గురించి చూడవచ్చు. అనేక సంవత్సరాలు పౌలుతో కూడా అందరూ లేరు, కానీ సంవత్సరం వెంబడి సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు ఉన్నటువంటి లోకాన్ని మనం లోక పౌలుతో కూడా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అది మాత్రమే కాకుండా ఈ లోక తన అనుభవానంతటిని పౌలుతో ఉండి నేర్చుకున్నవాడుగా ఉంటా ఉన్నాడు. ఎన్ని శ్రమలు పొందాడో, ఎన్ని కష్టాలు పొందాడో, తన తోటి వారితో ఎన్ని గాయాలు పొందాడో, ఇవన్నీ కూడా లోకా సువార్త మనం చూసిన కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో పెద్ద లిస్ట్ రాస్తాడు. ఎవరు? పౌలు. నేను అనేక అపాయాలు పొందాను, అనేక ఆపదల్లో ఉన్నాను, తోటి వారితో నేను నా సహోదరుల మధ్యలో నేను దెబ్బలు తిన్నాను. అంత మాత్రమే కాకుండా యూదులు నన్ను ఈ విధంగా కొట్టారు, సమాజ మందిరాల్లో కొట్టారు, అనేక రాత్రులు నిద్ర లేకుండా ఉన్నాను, గోడ పగిలిపోయింది, దెబ్బలు తిన్నాను, ప్రాణాపాయ స్థితిలో ఉన్నానని చెప్పినప్పుడు అనేక సందర్భాల్లో లోక వైద్యుడైనటువంటి లోక ఇదిగో పౌలుతో ఉండి అతనికి పరిచయం చేసేవాడుగా ఉంటా ఉన్నా. ఎంత శ్రేష్టమైనటువంటి అనుభవాన్ని వైద్యుడైనటువంటి లోక సంపాదించుకున్నాడో చూడండి ప్రియులారా. ఇన్ని దెబ్బలు తిన్నాడు ఈ పౌలు, అయినప్పటికీ వెంటనే అతను లేచి పరిచయం చేస్తున్నాడు. ఎంత గొప్ప విషయం అని లోక అతని చూసినప్పుడల్లా ఆశ్చర్యపోయేవాడేమో. ఎంత అవమానం పొందినప్పటికీ మరలా లేచి సువార్త కొరకు ఎంత ప్రయాసపడుతున్నాడు ఈ పౌలు అని అతన్ని చూసి మాదిరికరంగా ఉండడానికి ప్రయత్నం చేశాడు ఈ వైద్యుడైనటువంటి లోక. కనుక మనం కానీ చూసినట్లయితే లోక ఒక వైద్యుడు మాత్రమే కాదు, పౌలుతో కలిసి పనిచేసిన వాడుగా ఉంటా ఉన్నాడని మనం చూస్తా ఉన్నాం. 16వ అధ్యాయంలో ఫిలిప్పి పట్టణంలో ఉన్నాడు. మనం అపోస్తల కార్యాలు చూసినప్పుడు 20వ అధ్యాయంలో ఎఫెసీ పట్టణంలో ఉన్నాడు. 20వ అధ్యాయంలో యెరూషలేములో ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా 27వ అధ్యాయంలో మనం కానీ ఆ అపోస్తల కార్యాలు చూసినప్పుడు గోడ పగిలిపోయినప్పుడు కూడా పౌలుతో కూడా ఉన్నాడని మనం చూస్తాం. కనుక ఈ వైద్యుడైనటువంటి లోక తన వృత్తి చేసుకుని అతడు సావధానంగా బ్రతికోవచ్చు లోకంతో పాటుగా, కానీ తన వృత్తిని వదిలిపెట్టి పౌలు సువార్త ప్రకటిస్తూ ఉండగా యేసు క్రీస్తు నిజమైన దేవుడని అంగీకరించాడు.
తర్వాత ఆ పరిచయ నిమిత్తము ఆయన వైద్య వృద్ధిని వదిలిపెట్టి పౌలుతో చెత్త పనివాడయ్యాడు కూడా. ఎంత శ్రేష్టమైనటువంటి అనుభవంలోకి ఈ యొక్క లోక వెళ్ళాడో మనం చూస్తాం. మొదటగా వైద్యుడిగా ఉండి ఆ వైద్య వృత్తిని వదిలిపెట్టినటువంటి లోక చూస్తున్నాం. రెండవదిగా శ్రమను అనుభవించడానికి ఇష్టపడినటువంటి లోకాగా మనం చూస్తాం. మూడవదిగా మనం చూసినట్లయితే అతడు సువార్థికుడుగా కనపడతా ఉన్నారు. వాస్తవంగా ఏం ప్రదర్శిస్తూ సువార్థికుడు మాత్రమే కాదు, చరిత్రకారుడు గురించి చెప్పాలి కదా, చివరగా చెప్తున్నారు అని అన్నప్పుడు కాదు. మనం కానీ లోక పనుల్లో గురించి చూసినప్పుడు వైద్య వృత్తి మొదటిగా కనబడతాడు. రెండవదిగా అతడు సువార్థికుడుగా కనబడతాడు. మూడవదిగా అతడు చరిత్రకారుడుగా మనకు కనబడతాడు. మనం చూసినట్లయితే ఈ యొక్క లోకా సువార్త కానివ్వండి, రెండవదిగా అపోస్తుల కార్యం కానివ్వండి, ఘనత వహించిన ఒక థియోఫిలాకి రాస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. ఘనత వహించిన ఓ థియోఫిలా అని లోకా సువార్త ప్రారంభంలో రాస్తాడు. అలాగే అపోస్తుల కార్యములు ప్రారంభంలో అతడు రాస్తాడు. ఒక మాట మనం చూసినట్లయితే లోకా సువార్త మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు కానీ మనం కానీ చూసినట్లయితే ఈ మాటలు ఇంకొంచెం విశదంగా మనం చూడచ్చు. ఏం చెప్తున్నాడో చూడండి. ఆ మొదటి 4 వచనాలు లోకా సువార్త మొదటి అధ్యాయం మొదటి 4 వచనాలు చదువుతున్నాను. ఘనత వహించిన థియోఫిలా, ఆరంభము నుండి కనులారా చూసి వాక్య సేవకులైన వారు మనకు అప్పగించిన ప్రకారం మన మధ్యన నెరవేరిన కార్యములను గూర్చి వివరంగా వ్రాయుట అనేకులు పూనుకున్నారు. మత్తయి పూనుకున్నాడు, మార్కు పూనుకున్నాడు, యోహాను కూడా పూనుకున్నాడు. అయితే నీకు ఉపదేశించిన సంగతులు నిశ్చయముగా జరిగినవని నీవు తెలుసుకున్నట్టుకు వాటన్నిటినీ మొదటి నుంచి చూడండి, ఈ మాట అండర్లైన్ చేసి తరిచి పరిష్కారముగా తెలుసుకున్నాడు. ఇతను వైద్యుడు కాబట్టి తరిచి పరిష్కారంగా తెలుసుకున్నాడంట. తెలుసుకోవడం మాత్రమే కాకుండా వాటన్నిటినీ వరుసగా రచించుట యుక్తమని నాకు ఆలోచన కలిగింది అని చెప్తున్నాడు. యోచించింది కదా, అనగా క్రమబద్ధంగా రాశాడు అని ఈ లోక మనం రాస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇదే ఓ ఘనత వహించిన థియోఫిలాని అపోస్తుల కార్యంలో మనం చూస్తున్నాం. కనుక ఈ 3 సువార్తలు అనగా మత్తయి కానివ్వండి, మార్కు కానివ్వండి, యోహాను సువార్త కానివ్వండి, వాటన్నిటికన్నా భిన్నంగా ఈ సువార్త ఉంటుంది. నేను చాలా కాలం క్రితం లోక సువార్త గురించి ఇంట్రొడక్షన్ చదువుతూ ఉంటే ఆ రచయిత ఈ విధంగా రాశాడు. మీరు లోకా సువార్త కానీ చదువుతూ ఉంటే ఒక పూల తోటలో వివిధ రకాలైన పూలు మీకు కనబడతాయి. ఆ పూలు వాటి యొక్క రంగులు చూసి ఆస్వాదిస్తూ ఎంత పరవశించిపోతారో లోకా సువార్తను కూడా చదువుతూ ఉంటే అలాగా మీరు పరవశిస్తారు అని ఆ రచయిత రాస్తూ ఉన్నాడు. నిజమే, అనేకమైనటువంటి భిన్నమైన విషయాలు మిగతా సువార్తలు రాయినటువంటి మాటలు ఈ చరిత్రకారుడైనటువంటి ఒక రాస్తున్నాడు శ్రీగారు. అనేక విషయాలు రాశాడు. అవి మనం కానీ చూసినట్లయితే చాలా ఉన్నాయి. బాప్తిస్మం ఇచ్చే యొక్క యోహాను పుట్టుక గురించి వివరంగా రాశాడు శ్రీగారు. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయన పుట్టినప్పుడు లేకపోతే మరియ ఏ విధంగా గొర్రెల కాపరులు మరియ దగ్గరికి వచ్చారో, దేవదూతలు పరలోకంలో పాటలు పాడారో అవన్నీ కూడా వివరంగా వ్రాయబడింది ఒక్క సువార్తలోనే. పిల్లలు 12 సంవత్సరాలప్పుడు ఆయన యెరూషలేములో యేసు ప్రభు తప్పిపోయింది. ఆయన యొక్క తల్లిదండ్రులు ఆయన గురించి ఆందోళన చెందుతూ ఉండటం కూడా గురించి వివరంగా వ్రాసింది లోక మాత్రమే శ్రీరాము. అంత మాత్రమే కాదు,
తప్పిపోయిన కుమారుని గురించి, నాణ్యం గురించి, ఎక్కువగా సమరయుల గురించి రాసింది లోక సువార్తలోనే ప్రియులారా. అంత మాత్రమే కాదు ప్రియులారా, 10 మంది కుష్ఠరోగులు వెళుతూ ఉండగా ఒకడు బాగుపడినప్పుడు తిరిగి వచ్చి ప్రభు యొక్క పాదాల దగ్గర పడింది ఎవరంటే అతడు సమరయుడని వ్రాసింది లోకానే ప్రియులారా. అంత మాత్రమే కాదు, మనం కానీ చూసినట్లయితే పేతురు అత్త జ్వరంతో ఉందని మనం చూసినట్లయితే మార్కు రాస్తాడు, మత్తయి రాస్తాడు. కానీ తీవ్రమైన జ్వరంతో ఉందని వ్రాసింది వైద్యులైనటువంటి లోక మాత్రమే. ఎందుకు? ఆయనకి బాగా తెలుసు జ్వరంలో ఏ విధంగా మామూలు జ్వరమా, తీవ్రమైన జ్వరమా అని. కనుక ఈ మాటలన్నీ కూడా మనం చూసినప్పుడు అనేకమైనటువంటి విషయాలు మనం చూస్తా ఉన్నాం. దాంతో మాత్రమే కాకుండా ఇదిగో మనం కానీ చూసినట్లయితే చాలా విషయాలు మిగతా సువార్తలు వ్రాయినటువంటిది లిఖించినట్లుగా మనం చూడొచ్చు. ఒక మాట చదవండి. మీరు కానీ చూసినట్లయితే 4వ అధ్యాయం 3వ అధ్యాయం లోకా సువార్త 1 వచనాలుగా మనం చూసినట్లయితే తిబిరై కైసరయ ఏలుబడిలో 15వ సంవత్సరమందు యోదయాకు పొంతి పిలాతు అధిపతి గాను, గలిలయకు హెరోదు చతుర్థాధిపతి గాను, ఇతూరా త్రకోనియా దేశములకు తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతి గాను, అబీలేను దేశములకు లుసియాను అధిపతి గాను, వీళ్ళందరూ కూడా అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలంలో అనే మాట రాస్తున్నారు. ఎంత విచితంగా డేటులతో సహా ఏ ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారో రాసినటువంటి వ్యక్తి ఇదిగో ఈ యొక్క లోక భక్తుడైన మనం చూస్తాం. మనంగా చూసినట్లయితే సమయాల గురించి ఎక్కువగా వ్రాసింది యోహాను భక్తుడు. యోహాను సువార్తలో మనం చూస్తాం. కానీ వ్యక్తుల గురించి ఎక్కువగా వ్రాసింది ఇదిగో మనం కానీ చూసినట్లయితే లోకా సువార్తలోనే అని మనం చూస్తాం. అంత మాత్రమే కాదు, వారు ఏ విధంగా వారు యేసు ప్రభువు పైన అసూయపడ్డారో, పగబట్టారో అని విశదంగా రాశాడు చివరి అధ్యాయాల్లో లోకా సువార్తలో. ఈ మాటలన్నీ మనం చూసినప్పుడు నిజంగా ఒక చరిత్రకారుడు, అతడు బాగా చదువుకున్న వ్యక్తితో పాటుగా ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా బాగా అవగాహన కలిగినటువంటి వాడు. ఎక్కువగా 700 గ్రీకు పదాలు ఒక లోకా సువార్తలోనే వ్రాయబడిన చరిత్రకారుడు చెప్తారు. కనుక మనం చూసినప్పుడు ఒక వైద్యుడు మాత్రమే కాదు, ఒక సువార్తికుడు మాత్రమే కాదు, చరిత్రకారుడు అని మనం చూస్తున్నప్పుడు న్యూజిలాండ్ దేశంలో ఒక బైబిల్ కాలేజీలో దాని యొక్క ప్రిన్సిపల్ అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ కి ఒక ప్రశ్న వేశాడు. లోకా సువార్తలో ఉన్నటువంటి విశేషత ఏంటి అని 24 గంటల తర్వాత మీరు నాకు డిఫరెంట్ గా ఉండాలి అని చెప్పినప్పుడు ఒక 24 గంటల తర్వాత ఆ స్టూడెంట్స్ వచ్చి 60 ప్రత్యేకతలు ఒక్క లోకా సువార్తలోనే ఉన్నాయని రాసి వాళ్ళు తేల్చి చెప్పారు ప్రియులారా. అనగా ఈ 3 సువార్తకుల కన్నా భిన్నంగా 60 విశేషతలు ఒక లోకా సువార్తలో రాశాడని ఆ స్టూడెంట్స్ తేల్చి చెప్పారు. అనగా ఎంత అలుపెరిగినటువంటి కార్మికుడుగా ఈ లోక రాశాడో మనం చూస్తున్నాం. అందుకనే ఇదిగో జకర్యా పాడిన పాట రాశాడు, మరియా పాడినటువంటి పాట రాశాడు కదా. మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఇదిగో ఒలీవల తోటలో ఆయన శ్రమ పొందుతూ ఉండగా ఆయన చెమట రక్త బిందువులాగా కారిందని రాసింది కూడా లోకా సువార్త. కాబట్టి లోకా సువార్త లేకపోతే లోకా భక్తుడు ఒక విశేషమైనటువంటి వ్యక్తి అని మనం చూస్తాం. వీరు పౌలుతో కలిసి పనిచేసినటువంటి వారు. అట్లయితే ఇక రానున్న దినాల్లో పౌలుతో కలిసి పనిచేసిన వారి గురించి మనం ధ్యానించడానికి ప్రభు సమయం ఇచ్చిన కొలది వాటిని గురించి
మనం ధ్యానిద్దాం. కనుక ఈ రాత్రి కాల సమయంలో లోకా భక్తుడు, అతడు ప్రియమైన వైద్యుడు. చెరసాల్లో ఉన్నప్పుడు అతను పరిచయం చేశాడు. పౌలుకి దెబ్బలు తిన్నప్పుడు, ఇదిగో వీధిలో పడేసి వెళ్ళినప్పుడు లోకా పరిగెత్తుకుని వెళ్ళి వైద్యం చేశాడు. అంత మాత్రమే కాదు, అతడు ఇదిగో మార్కెట్ ప్లేస్ లో సువార్త ప్రకటిస్తూ ఉండగా దొమ్మిగా యూదేతరులు వచ్చి కొట్టినప్పుడు చనిపోయాడు, కొన ప్రాణంతో వదిలి వెళ్ళాడని అనుకున్నప్పుడు అతనికి తక్షణమే వైద్యం అందించాడు. ఎన్ని విధాలుగా ఈ వైద్యుడు పౌరుకు పరిచయం చేశాడు తెలియదు ఇప్పుడు. అందుకని ఒక మాటతో చెప్తున్నాడు, తెలివైన వైద్యుడు అయినటువంటి లోకాన్ని రాస్తూ ఉన్నాడు. రెండవదిగా నా జత పని వారిలో ఇదిగో లోకాన్ని రాస్తున్నాడు. చివరిగా మనం చూసినట్లయితే ఒక్కడగా మిగిలిపోయినటువంటి లోక మాత్రమే నాతో ఉన్నాడు, అందరూ వదిలి వెళ్ళిపోయారు, కానీ నాతో ఒక్కడే ఉన్నాడని చెప్పినటువంటి లోకా గురించి ఈ రాత్రికాల సమయంలో మనం ధ్యానిస్తున్నాం. ఇంకా ఈ మాటలు మనం ఈ 3 మాటలు జ్ఞాపకం చేస్తున్నాం. ఈ 3 మాటల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా మనం కూడా వైద్యుడైనటువంటి లోకాలాగా మనం తగ్గించుకుందాం. దేవుడు ఏ వృత్తిలో మనకు నైపుణ్యం ఇచ్చాడో ఆ పనిలో దేవుని సేవకు సహకారులుగా ఉండాలి, దేవుని పనిలో జత పని వారిగా ఉండాలి అనేది లోకాల నుంచి మనం నేర్చుకునేటువంటి పాఠాలు. ఆ విధంగా మనం ఉండినట్లు దేవుడు మనకు సహాయం చేయను గాక. మీ అందరికీ నా వందనాలు.